హలో గైస్ అయితే హరిహర వీరమల్లు తాలూకు డ్రామా ఇంకా క్లోజ్ అవ్వలేదన్నమాట. సో యాక్చువల్‌గా జూన్ 1వ తేదీన ఏమన్నారు? ఈ నెల వస్తుంది. ఖచ్చితంగా జూన్ 12వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని కౌంట్ డౌన్ పోస్టర్‌లు కూడా రిలీజ్ చేశారు. సో ట్రైలర్ కూడా రెడీ అయిపోయింది. అది ఇది అని చెప్పారు. బట్ స్టిల్ 12వ తేదీ అయితే రాలేదు. సో దానికి సంబంధించి ఒక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వలేదు ఆళ్ళు. సో ఇట్లా పోస్ట్‌పోన్ అవుతుంది. లేకపోతే ఇలా విడుదల చేయలేకపోతున్నాం. సో ఫ్యాన్స్ కోసం అసలు పట్టించుకోవట్లేదంటే ఇంకంతే. నిజంగా చాలా వరస్ట్ ప్రొడక్షన్ అనిపిస్తుంది నాకైతే. ఇన్‌ఫాక్ట్ 'ఓజీ' తాలూకు ప్రొడక్షన్ ఇంకా వరస్ట్. సో అనుకున్న టైంకి ప్రమోషన్స్ గాని అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ 'హరిహర వీరమల్లు' తాలూకు ప్రొడక్షన్ మాత్రం చాలా డౌన్ ఉందన్నమాట. సో మేబీ మరి ఇంకా ఆళ్ళు ఇలా హ్యాండిల్ చేస్తే మాత్రం కష్టం. అయితే విషయాల్లోకెళ్ళిపోదాం. ఇప్పుడు 2 రిలీజ్ డేట్లు అయితే ఫిక్స్ చేసుకున్నారనమాట. ఒకటి జూన్ 26వ తేదీ, 2 జూలై 20వ తేదీ. ఈ 2 రిలీజ్ డేట్లని లాక్ చేసి పెట్టుకున్నారు. యాక్చువల్‌గా జూన్ 26వ తేదీ రిలీజ్ చేయడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. ఎందుకంటే అప్పుడు మళ్ళీ మనకి జనరల్‌గా ఈ సినిమాలు ఈ మంత్ ఎండ్ వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువగా ఆడడం ఇవన్నీ చూసాం మనం. బట్ జూలై 20కి మళ్ళీ ఎందుకు పెట్టుకున్నారంటే మనకి ఈ నెలలో 'కన్నప్ప' సినిమా ఉంది. 'కుబేర' సినిమా ఉంది. సో ఈ 2 సినిమాల మధ్యలో మళ్ళీ అనుకోకుండా మధ్యలో ఎంటర్ అయితే వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. లేకపోతే కళ్యాణ్ గారి పేరు పోవచ్చేమో అనే ఉద్దేశంలో మళ్ళీ జూలై 20కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ జూలై 20కి ఎళ్లారంటే ఇంకో రీజన్ కూడా ఉంది. యాక్చువల్‌గా మనకీళ్ళు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకున్నారు కదా! సో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌తో. వాళ్ళేమన్నారంటే జూలై 20కి వెళ్ళండి. అక్కడికి మాకు ఎక్స్‌ట్రాగా అది అంటే మనకి ఆన్‌లైన్‌లోకి ఓటీటీలోకి వచ్చేటప్పటికి ఎక్స్‌ట్రా డేస్ వస్తాయి మాకు. సో అక్కడ గ్యాప్ ఉంటుంది. అది మాకు కన్వీనియంట్‌గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మాక్సిమం గైస్ అందరూ చెప్తుంది ఏంటి అంటే జూలై 20వ తేదీన 100% ఫిక్స్ అయ్యింది. సో నాకైతే అదే అనిపిస్తుంది. ఈవెన్ ట్విట్టర్‌లో గాని, అఫీషియల్ పేజెస్‌లో గాని, జర్నలిస్టుల నుంచి గాని ఇదే మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట. జూన్ 26వ తేదీన ఎప్పుడన్నా సరే అది నమ్మొద్దు. అది ఫేక్ అనమాట. జూన్ 26వ తేదీ వచ్చిందంటే కళ్యాణ్ గారి పేరు రిస్క్‌లో పెట్టినట్టే. ఎందుకంటే అవతల మంచు విష్ణు అతను కూడా కొంచెం సీరియస్ అయిపోతాడు. 'కుబేర' ఈ మన ధనుష్ గారిది ఆళ్ళు కూడా మళ్ళీ సీరియస్ అవుతారు. ఎందుకంటే ఇలా అనుకోకుండా సడెన్‌గా తీసుకొచ్చి దూరిస్తే ఇంతకుముందు చాలా కాంట్రోవర్షియల్ చూసాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ పండగ టైంలో 'గుంటూరు కారం' సినిమాకి అలాగే ఇంకేదో పెద్ద సినిమా వస్తే 'హనుమాన్' సినిమాని తొక్కేస్తున్నారు అని చెప్పి ఇంకేదో రకంగా కాంట్రోవర్షియల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు కూడా అలానే జరుగుతది. అందుకే కళ్యాణ్ గారు ఆ రిస్క్ అయితే తీసుకోరు. సోలోగానే వస్తారు. ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా ఒక సోలో ఫిల్మ్‌తో అగైన్ ఆ నెలంతా ఖాళీగా ఉండి ఒక్క ఫిల్మ్ మీద కాన్సంట్రేట్ అయ్యేటట్టు అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. అట్‌లీస్ట్ జూలై 20 అయితే చాలా బావుంటుందని నా ఒపీనియను. సో ఇక్కడ సంబంధించి ట్రైలర్ గాని, దాని తాలూకు అప్డేట్స్ గాని ఇంకా చాలా ఉన్నాయన్నమాట. బట్ ట్రైలర్ కట్ గాని, దాని తాలూకు ఎడిట్ గాని అంతా కంప్లీట్ అయిపోయింది. అదేంటంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేటప్పటికి ఇంకొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. మాక్సిమం జూలై 5వ తేదీన అయితే మనకు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం మరి. లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ అప్డేట్. థాంక్ యూ.